హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ తెలుగు సోల్ స్టోరీస్ విత్ డీప్ వాయిస్. నేను మీ హనీ బటర్ఫ్లై. ఇక స్టోరీలోకి వెళ్దామా? అనుకోకుండా ఒకరోజు పార్ట్ 5. ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే ఇంతకుముందు వీడియోస్ మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. అలా వారి కలయిక ఆ రాత్రంతా చాలా గాఢంగా కొనసాగింది. ఒకరితో ఒకరు యుద్ధం చేసుకుంటూ అలసటను ఆయాసాన్ని మర్చిపోయి ఒకరిలో ఒకరు లీనమై చేస్తున్న పనిని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఆ రాత్రంతా గడిపారు. అలా మోహిత్ తనకు తెలియకుండా తెల్లవారుజామున 3 దాటిన తర్వాత నిద్రపోయాడు. అయితే అప్పటికీ నిద్రపోకుండా అంతే అతని వైపు చూస్తున్న శ్వేత అతని హెయిర్ సరిచేస్తూ అతని నుదుటిపై ఉన్న చెమటను తుడుస్తూ, కాలేజ్ టైం నుండి నువ్వంటే నాకు చాలా ఇష్టం రా, కానీ అమ్మ నాన్నకు ఇష్టం లేకుండా నేను ఈ పని చేయలేదు. వాళ్ళకి ప్రేమ పెళ్ళిళ్ళు అంటే అస్సలు నచ్చదు. అందుకే నా మనసులో మాట నీకు ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఇలా సంతోషంగా నీతో టైం స్పెండ్ చేస్తానని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు నా అంత సంతోషంగా ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరేమో అని తనలో తాను అనుకుంటూ నిద్రపోతున్న మోహిత్కి ఆ మాటలన్నీ చెబుతూ ఎంతో ప్రేమగా అతని వైపు చూస్తోంది శ్వేత. అలా కొద్దిసేపటికి తను కూడా ఎప్పుడు పడుకుందో తనకే తెలియలేదు. రేపు మీటింగ్ ఉంది అన్న సంగతి కూడా తను మర్చిపోయింది. అయితే తను అలారం పెట్టుకున్న విధంగా మార్నింగ్ 6 గంటలకి తను రోజులానే లేచింది. పక్కన చూస్తే మోహిత్ ఇంకా గాఢంగా నిద్రపోతూనే కనిపించాడు. సిగ్గుతో అతని వైపు చూస్తూ, బాగా హార్డ్వర్క్ చేసి అలసిపోయాడు కోతి అని నవ్వుకుంటూ వెంటనే బెడ్షీట్ తన శరీరానికి అడ్డుపెట్టుకొని వాష్రూమ్ వైపుగా నడిచింది. అలా ఫ్రెష్ అవుతూ కూడా తనకి మనస్సు నిండా రాత్రి జరిగిన విషయాలు ఉన్నాయి. చాలా నవ్వొస్తుంది. తన సంతోషాన్ని ఎంజాయ్ చేస్తూనే ఫ్రెష్ అయి బయటకు వచ్చింది. తను తెచ్చుకున్న లగేజ్ నుండి బట్టలు తీసి వెంటనే రెడీ అయ్యింది. అయితే అప్పటికే తనకి మీటింగ్ టైం అయిపోతూ ఉంది. అంతలో తనకి మీటింగ్ జరిగే స్పాట్ కూడా సెండ్ చేశారు. అయితే ఇంకా మోహిత్ నిద్రపోతూనే కనిపించాడు. ఇప్పుడు తనని లేపాలా వద్దా అని ఒక క్షణం ఆలోచించి వెంటనే బయటకు వెళ్ళి క్యాబ్ బుక్ చేసుకొని అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి నిద్రమత్తు నుండి బయటకు వచ్చిన మోహిత్ మెల్లగా కళ్ళు తెరిచి వళ్ళు విరుచుకుంటూ గడియారం వైపు చూడగా టైం మార్నింగ్ 11 దాటిపోతోంది. ఏంటి ఇంతసేపు నిద్రపోయాను అని మనసులో అనుకుంటూ పక్కనే ఉన్న శ్వేత కోసం చూడగా తను అక్కడ లేదు. వెంటనే ఇంటి మొత్తం వెతకడం ప్రారంభించాడు. కానీ ఎక్కడా తనకి శ్వేత కనిపించలేదు. ఒకవేళ ఆఫీస్కి వెళ్ళిందేమో అని తనకి కాల్ చేయాలనుకున్నాడు. లేదు, ఇప్పుడు మీటింగ్లో ఉంటుంది అని మనసులో అనుకుని తన లగేజ్ కోసం చూడగా అక్కడ తన లగేజ్ కూడా కనిపించలేదు. అసలు మోహిత్కి ఏం అర్థం కాలేదు. తను ఆఫీస్కి వెళ్తే లగేజ్ తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఏముంది? అసలు ఎందుకు తను ఇలా చేస్తోంది అని వెంటనే మరి దేని గురించి ఆలోచించకుండా కాల్ చేశాడు. కానీ తన ఫోన్ అస్సలు కలవడం లేదు. వీటన్నింటినీ చూసినప్పుడు తనకు కొంచెం తేడాగా అనిపించింది. వెంటనే కార్ కీస్ తీసుకొని శ్వేత మీటింగ్ జరుగుతున్న ఆఫీస్ దగ్గరకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అయితే అదే సమయానికి తన బెడ్ పక్కనే ఉన్న టేబుల్పై ఏదో వైట్ పేపర్ కనిపించింది. ఆ పేపర్ చూసిన వెంటనే ఏంటిది అన్నట్లు మోహిత్ ఆ పేపర్ తీసుకొని ఓపెన్ చేసి చూడగా అందులో శ్వేత ఏదో రాసి పెట్టి వెళ్ళింది. దీనికి ఏమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు ఇలా చేసింది అని వెంటనే కూర్చుని ఆ లెటర్ చదవడం స్టార్ట్ చేశాడు. హాయ్ మోహిత్, నువ్వు నా లైఫ్లో సెకండ్ టైం రావడం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ఊహించలేదు కూడా. అలాంటిది నువ్వు రావడం, నాకు ఇంత సంతోషాన్ని కలుగజేసే ఒకరోజు నాకు గిఫ్ట్గా ఇవ్వడం నా జీవితంలోనే మర్చిపోలేను. నేను ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో నీకు మాటల్లో చెప్పలేను. ఇంత ప్రేమించే నువ్వు నాకు దొరకడం నా అదృష్టమని చెప్పాలా, లేక నాలాంటి దురదృష్టవంతురాలు నీ లైఫ్లోకి రావడం మంచిది కాదు అని చెప్పాలా, నాకు అర్థం కావడం లేదు. సరే, అదంతా వదిలే. మన జర్నీ ఇక్కడితో ముగిసిపోయింది. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నీ దారి వేరు, నా దారి వేరు. మన దారులు ఎప్పటికీ కలవలేవు, అర్థమైందా? నేను వెళ్తున్నా. నా కోసం వెతకడం కానీ నన్ను వెతుక్కుంటూ రావడం కానీ అస్సలు చేయకు. ఇప్పటి వరకు నన్ను ప్రేమించిన చాలు. ఇకపై నీ లైఫ్ నువ్వు చూసుకో, సరేనా? బాయ్ కాదు, గుడ్ బాయ్ అని లెటర్లో రాసి ఉంది. అదంతా చదివిన మోహిత్కి ఏం అర్థం కాలేదు. నైట్ తనతో అంత డీప్గా కలిసి అంత సంతోషంగా ఒకరినొకరు స్వీకరించుకున్న తర్వాత తను ఎందుకు నువ్వు వద్దు అని వెళ్ళిపోతుందో తనకేం అర్థం కాలేదు. చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు.
చేతిలో ఉన్న లెటర్ని గట్టిగా నలిపేసి కోపంగా పక్కన విసిరేశాడు. కూర్చున్నవాడు కూర్చున్న చోటే ఆలోచిస్తూ ఏం చేయాలో అర్థం కాక, అసలు తను ఇలా ఎందుకు చేసిందో తెలియక, తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక వెంటనే పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ గట్టిగా నేలకేసి కొట్టాడు. వెంటనే తనని డైరెక్ట్గా అడగాలి అని ఫోన్ చేశాడు, కానీ తన ఫోన్ అసలు కలవడం లేదు. వెంటనే వాట్సాప్ ఓపెన్ చేసి కనీసం మెసేజ్ అయినా చూస్తుందేమో అన్న ఆశతో మెసేజ్ పెట్టాలని చూడగా అప్పటికే తనకి వాళ్ళ అమ్మ మెసేజ్ కనిపించింది. అది కూడా వాయిస్ మెసేజ్. ఇదేంటి, నేనేది చూడలేదు కదా, అమ్మ మెసేజ్ ఎప్పుడు పెట్టింది అని వెంటనే ఓపెన్ చేశాడు. అయితే ఆ మెసేజ్ మార్నింగ్ 7కు వచ్చినట్లు కనిపించింది. అయితే ఇది మోహిత్ చూడలేదు అంటే ఖచ్చితంగా దీనిని శ్వేత అని చూసిందని అతనికి అర్థమైంది. వెంటనే అసలు అందులో ఏముందో వినాలి అన్నట్లు ఆ ఆడియో మీద క్లిక్ చేయగా అందులో నుండి తన అమ్మ వాయిస్ వినిపించింది. ఒరే మోహిత్, ఇంకా నువ్వు లేవలేదని అర్థమవుతుంది. కాల్ చేస్తున్నా కూడా లిఫ్ట్ చేయడం లేదు, పిచ్చి పట్టిందా? ఇంకా ఎన్ని రోజులు నా కాల్ నుండి తప్పించుకుంటావు? ఇంకా ఎన్నాళ్ళు ఇలా శ్వేత శ్వేత అంటూ కూర్చుంటావు? దానికి పెళ్ళయింది, కూతురు కూడా ఉంది అని తెలుసు కదా, ఇంకా ఎందుకు దాని గురించి ఆలోచిస్తూ కూర్చున్నావు? పెళ్ళికి ముందు అలానే చేశావు. ఎలాగోలా ఒప్పించి పెళ్లి చేస్తే మా దురదృష్టం కొద్దీ తను కూడా 2 సంవత్సరాలు తిరగక ముందే చనిపోయింది. ఇప్పుడు మర్చిపోలేక అంతే ఉన్నావు అనుకుంటే ఇంకా ఆ శ్వేత గురించి ఆలోచిస్తున్నావని నీ ఫ్రెండ్ చెప్తే తెలిసింది. ఇప్పుడు నువ్వు వెంటనే అక్కడి నుండి ఇంటికి వచ్చి నేను చూసిన సంబంధం చేసుకొని సంవత్సరం తిరిగేలోపు నా చేతుల్లో మనవణ్ణి పెట్టకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇంకోసారి నీ నోటి నుండి శ్వేత అన్న మాట వినిపిస్తే నేను అస్సలు ఒప్పుకోను అంటూ కోపంగా చెప్పింది వాళ్ళ అమ్మ. మోహిత్కి ఇప్పుడు అర్థమైంది శ్వేత ఎందుకు లెటర్ రాసిపెట్టి వెళ్ళిందని. తను ఈ వాయిస్ మెసేజ్ని అపార్థం చేసుకొని ఉంటుంది అని వెంటనే అక్కడి నుండి బయలుదేరాడు మోహిత్. ఇక్కడితో ఈ పార్ట్ ముగింపు. అపార్థం చేసుకున్న శ్వేతని మోహిత్ కలుస్తాడా? కలిసినా శ్వేత ఒప్పుకుంటుందా? అసలు తను బాధపడాల్సినంత అవసరం ఏముంది అని అందరూ అనుకుంటున్నారు కదా. అయితే అసలు వీరి జీవితం ముడిపడిందా ముడిపడలేదా తెలుసుకోవాలి అనుకుంటే తర్వాత వీడియో మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. అలా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్ గట్టిగా కొట్టేయండి. తర్వాత వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చే ప్రోత్సాహం రాబోయే కథకి శ్రీకారం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్.